Audio Jungle. ज्ञानम् आरोग्यं ब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर् Welcome our honorable chairman Sri M Ramesh Reddy garu. ఆరోగ్యంగా వస్తే మీరు ఎన్నో డబ్బులు సంపాదించండి. ఆగండి, మీ టాలెంట్ ను ఎం ఫార్మసీ ఇంకా ఫర్దర్ స్టడీస్ లో కూడా ఈ బి ఫార్మసీ తోటి ఆగకుండా ఎం ఫార్మసీ కూడా ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అదే విధంగా ఒక కంపెనీ చేరి వారిపై ఉంచిన ఫర్దర్ గా థర్డ్ ఇయర్ వారి పైన చాలా బాధ్యత ఉంది. మీరు విష్ ఆల్ ది బెస్ట్. Birthday by Narendra Reddy. Heads of other departments, parents, organizing a fabulous. Your principals are invited me by 10:30. For getting to train के 9. Second position goes to B Suchitra with the and K Sindusha with the HGPA. ఫైనల్ ఇయర్ అయిపోయిందని చెప్పి సపోర్ట్ చాలా మంది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గోయింగ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ పీజీ లెవెల్లో వెళ్తారు, తర్వాత పిహెచ్డీస్ కూడా పోవచ్చు. బట్ Please encourage here first semester CH Anushandrika about the NIPER joint entrance. సందర్భంగా చెప్పాల్సి ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి 4 సంవత్సరాలు అద్భుతంగా ఈ కోర్సుని ఇక్కడ బీ ఫార్మసీ కోర్సు నేర్చుకొని డిగ్రీ సంపాదించుకొని గోయింగ్ అవుట్. సో ఈ 4 సంవత్సరాల జర్నీ అనేది అద్భుతం. ఎందుకంటే వెన్ యు ఆర్ ఎంటరింగ్ టు ది క్యాంపస్ లాట్ ఆఫ్ ఇష్యూస్, డౌట్స్. నేను ఎలా చేస్తాను, ఎలా చదువుతాను, ఫ్యాకల్టీ ఎలా ఉందో, ల్యాబొరేటరీస్ ఎలా ఉన్నాయో, లైబ్రరీ ఎలా ఉందో, నాకు ఎలా రిజల్ట్ వస్తుందని చెప్పేసి ఒక అంబిగ్యూటీ అన్న ఒక డౌట్ అయితే ఉండి ఉంటుంది కదా. హైయెస్ట్ పర్సంటేజెస్. సో రియల్లీ అప్రిషియేట్ ఆల్ ద స్టూడెంట్స్, వండర్ఫుల్ రిజల్ట్స్. సో పిల్లలు అంటే ఇది ఒక ప్రొఫెషనల్ కోర్సు. నేను చెప్పాల్సింది ఈ కోర్సులో మీరు ఈ కంటిన్యూషన్గా మీరు అప్డేట్ కావాల్సినటువంటి అవకాశం అయితే అవసరం ఉంది. ఇది ఫార్మసీ ఎడ్యుకేషన్ అనేది గ్లోబల్లీ world is ever evolving, so continuous efforts should be there to evolve yourself, to learn new things every day. నాకు అంతా అవ్వచ్చు అనే ఆలోచనతో ఉండకుండా ప్రతిరోజు మీరు నిత్య విద్యార్థులుగా చదువుకుంటూ నేర్చుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటికప్పటికి టెక్నాలజీ పరంగా కానీ సైన్స్ పరంగా కానీ మీ యొక్క రీసెర్చ్ చాలా అడ్వాన్స్ వెళ్ళిపోతున్న రోజుల్లో మీరు అప్డేట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఫోకస్ చేయండి. తప్పకుండా మీ లైఫ్లో ఒక ఉన్నతమైన స్థానానికి రావాలి అనుకుంటే ఆర్డినరీ ఎఫర్ట్స్తోనే అద్భుతాలు ఎవరు సృష్టించలేరు, అవునా? సో ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. మీ కమిట్మెంట్ లెవెల్స్, డెడికేషన్,
హానెస్ట్గా సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడితే తప్పకుండా ద డే విల్ కమ్. మీరు ఏదైతే హై అంబిషన్స్ ఉన్నారో, గుడ్ ఎయిమ్స్, హై ఎయిమ్స్ పెట్టుకున్నారో తప్పకుండా మీరు సాధించడానికి అవకాశం ఉంది. అంటే ఆ సంకల్పం మీ దగ్గర ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మీరు ఎవ్రీడే మీరు టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత బై దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ దిస్ మచ్, దీస్ ఆర్ ద గోల్స్ అని చెప్పేసి పెట్టుకుంటే అది ద డే విల్ కమ్, డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. మరి ఆ రకంగా కష్టపడాలి. మీరు స్టూడెంట్స్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయిందని చెప్పి సపోర్ట్ చాలా మంది, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గోయింగ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, పీజీ లెవెల్లో వెళ్తారు, తర్వాత పిహెచ్డీ కూడా పోవచ్చు. బట్ యాజ్ ఎర్లీ యాజ్ మీరు లైఫ్లో సెటిల్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి ఇన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ 4 సంవత్సరాల గుడ్ మెమోరీస్ ఉంటాయి. ఎందుకంటే లాట్ ఆఫ్ వర్క్ యువర్ డన్, అంత ఈజీ కాదు. మరి ఒక బీఫార్మసీ కోర్సులో 80% అబోవ్ మార్క్స్ తెచ్చుకోవడం మీకు అంటే లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, మీ కమిట్మెంట్ లెవెల్స్ చాలా హార్డ్ వర్క్ చేసి ఉండి ఉంటారు. మరి అది మీరు తప్పకుండా ఆ నాలెడ్జ్ ఏదైతే స్కిల్స్ మీరు నేర్చుకున్నారో మీరు మీరు సంపాదించినటువంటి జాబ్స్లో కూడా కొత్తదనంగా ఉండి ఎప్పుడప్పుడు అడ్వాన్స్మెంట్స్తో ఉండి కోర్సెస్ నేర్చుకుంటూ మీరు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఇన్స్టిట్యూషన్స్ శ్రీ చైతన్య యాజ్ ఎ చైర్మన్గా మరి ఇన్ని సంవత్సరాల చరిత్ర, ఆల్మోస్ట్ 30 yearsలో వేలాది మంది పిల్లలకి మేము ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్లో బీటెక్ కానీ, బీఫార్మసీ కానీ, డిగ్రీ కాలేజ్లో కానీ, ఎంఎస్సీ, ఎంకామ్ అట్లాంటి కోర్సెస్లో కానీ దాదాపు వేలాది మంది పిల్లలు చదువుకొని పోయారు. మరి నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్లో చదివినట్లయితే తప్పకుండా పెట్టుకున్నారు. 80% కూడా యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించాలని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో సారు మరి తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరి వారికి అభినందనలు. మరి ఈ సందర్భంగా పిల్లలకి అద్భుతంగా రాణించడానికి ఫ్యాకల్టీ అందరినీ కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. విషింగ్ బెస్ట్ విషెస్ టు దెమ్. ఇంకా కూడా రాబోయే రోజుల్లో మంచి రిజల్ట్స్ తీసుకురావాలని చెప్పేసి నేను కోరుతూ ఐ టేక్ లీవ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ వండర్ఫుల్ కెరీర్ అబౌట్.